మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా కృష్ణగిరిలో ఉండే ఇది శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన ఒక కోట అన్నమాట. చరిత్ర ప్రకారం శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారని చెప్తారు. మొత్తం కూడా శిథిలావస్థను చేరుకుందండి. ఎలా ఉందో చూడండి. మనము కోటపైకి వెళ్తున్నాము. మొత్తం కూడా ఈ విధంగా ఉంటుంది. చాలా అల్లకల్లోలంగా ఉందిరా బాబు ఇది. ఇలా ఉందన్నమాట. కోటపైకి వెళ్ళడానికి వెళ్తున్నాము. మొత్తం కూడా ఎక్కడి నుంచి ఎంట్రన్స్ ఏ విధంగా ఉంది అనేది కూడా తెలియడం లేదు ఇక్కడ. రూట్ అయితే ఉందని చెప్పారు, కానీ ఏ రూట్ వెంట ఎలా వెళ్ళాలి అనేది మొత్తం కూడా మనకు ఇక్కడ చెప్పలేదు. ఇది ముఖద్వారం అన్నమాట. మనకు ఇది ముఖద్వారము ఈ విధంగా ఉంటుంది. కానీ ఇక్కడ చెప్పింది ఏమిటంటే, ఈ రాళ్ళు కనిపిస్తున్నాయి కదా, ఒక్కొక్క రాయిని ఇక్కడ గ్రామస్తులు చెప్పిన విషయం ప్రకారము ఒక్కొక్క రాయిని నిర్మించడానికి అప్పటి పెద్దలు మాంసాన్ని ఎంతో భయంకరంగా ఆరగించేవారంట. ఇప్పుడైతే మనం వెళ్ళే రూట్ ఇది. ఈ రూట్ వెంట వెళ్తున్నాము. మనకు ఎక్కడ ఏ విధంగా దారి అయితే తెలీదు, కానీ గుడ్డిగా వెళ్తున్నాము. అక్కడ ఏదో ఒక ఆనవాళ్ళు ఉన్నాయండి. ఒకటని చూస్తున్నారు కదా, అవి దగ్గరికి వెళ్ళి చూద్దాం ఏమిటి అనేది. మనకైతే సరిగ్గా అర్థం కాదు. ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆ ప్రదేశంలో ఉంటుంది కదా మనకు, అంటే అక్కడ ఎవరు నిర్మించారు, ఏ విధమైన నిర్మాణం ఎవరు చేశారు అనేది. అలాంటి ఆనవాళ్ళు అనేటివి ఇక్కడ ఎక్కడ లేవు. ఇవేంటివి చూడండి, ఈ విధంగా ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 ఉన్నాయి. ఈ 11 కూడా ఎందుకు ఉన్నాయో నాకైతే తెలియదు. మొత్తం 11 ఉన్నాయి. మనకి ఎంట్రెన్స్ వచ్చేసి అక్కడ ఉంది అనుకుంటా. మనమైతే రాంగ్ రూట్లో వచ్చాము. అది ఎంట్రెన్స్. మనం మొత్తానికి ఈ విధంగా వెళ్ళాలి. ఇక్కడ రూట్ ఉంది, కానీ మనం గుండ్లపై నుంచి వెళ్దాం ఇక్కడికి. చాలా వేగంగా వెళ్ళడానికి అవకాశమే లేదు. ఇక్కడ చాలా నెమ్మదిగా వెళ్ళాలి, లేదంటే స్లిప్ అయిపోతాం. ఇక గుండు చూడండి ఎంత భయంకరంగా ఉందో. ఇది ఒక స్తూపం అనుకుంటాను ఈ కోటకి. అప్పట్లో సుమారుగా అంటే ఇది శ్రీకృష్ణదేవరాయల నాటి చరిత్ర కాలం కలిగిన ఒక కోట అనమాట. మనం కోటపైకి ఇంకా వెళ్ళలేదు. మొత్తం కూడా ఈ విధంగా బండలు ఉంటాయి. అంటే ఒక పాము ఏ విధంగా ఉంటుంది అంటే, పాము శరీరం ఏ విధంగా ఉంటుంది, దానికి ఏది పట్టుకోవడానికి ఉండదు. ఈ గుండ్ల పైన జారితే మనకి పట్టుకోవడానికి ఆస్కారం ఏది ఉండదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మార్గం ఇదొక్కటే అనమాట మనకు ఉండేది. అంటే ఈ ప్రదేశం నుంచి ఈ విధంగా నడుచుకుంటూ వచ్చేయాలి. మనకు అక్కడ చూడండి, అక్కడ మొత్తం కూడా ఒక గుండు మాదిరి ఉంది. ఆ గుండు చాలా పెద్దగా ఉంది. ఆ గుండు మీకు చాలా పెద్దగా ఉంది. అంటే మామూలుగా అంటే మనుషులు ఎక్కడానికి ఆస్కారం లేదు. పాకుతూ ఎక్కడానికి కూడా లేదండి. ఇక్కడ నుంచి ఈ బండ కనిపిస్తుంది మనకి. ఇక్కడ ఈ బండ పైన పాకుతూ వెళ్ళాలి ఆ కోట పైకి వెళ్ళిపోవాలంటే. అంటే మనకి ఇంతకుముందు ఒకప్పుడు దారి ఉండేదేమో. ఈ దారి ఎక్కడుందో నాకైతే పూర్తిగా తెలీదు. అందుకని అడ్డం దిడ్డంగా పోవాల్సి వస్తుంది. ఇక్కడ ఈ ముళ్ళ పొదలేమి పాడుబడిన కోటలు పట్టించుకునే వాడే లేక ఎలాగైపోయాయో. ఇక్కడ నుంచి వచ్చాం మనం. మా గుండ్ల పైన ధైర్యం చేయలేక, సాహసం చేయలేక జారితే అమాంతం అక్కడ లోయలోకి పడిపోతాం, అక్కడ ఉన్న లోయలోకి. హలో వరల్డ్. కోటపైకి అయితే వచ్చేసాము. మనకి ఇక్కడ కోట కనిపిస్తుంది కదా, మొత్తం కూడా గడ్డితో ఎలా ఉందో. మొత్తం కూడా శిథిలావస్థకు చేరుకుంది. ఈ కోటపైకి రావడానికి ఎంత కష్టపడాల్సి వచ్చిందంటే నాకైతే దారి తెలియదు. దారి తెలియకోకుండా ఇక్కడైతే రూట్ ఉంది. ఆ రూట్ కూడా ఎలా ఉందంటే, పెద్ద బండ. అది సుమారుగా అంటే ఒక 10-15 టన్నులకు ఎక్కువనే బరువు వెయిట్ ఉంటుంది. అంత పెద్ద గుండు కింద చిన్న సొరంగం ఇంత ఉంది అంతే. ఆ చిన్న సొరంగంలో నుంచి మనము లోపలికి వచ్చేయాలి. ఆ లోపలికి వచ్చేసి ఆ రూట్ తెలియక నేను ఎలా పడితే అలా వచ్చాను. నేను ఎలా వచ్చాను పైకి అనేది మీకు రూట్ చూపిస్తాను. ఇలాంటి రూట్లలో మీకు ఏమిటంటే, ట్రావెలింగ్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు ఇలాంటి బల్లపరుపు బండలపైన ట్రావెలింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త ఉండాలి. ట్రెక్కింగ్ కంటే చాలా భయంకరం. ఒక్కపారి జారామా, ఒక్కపారి మిస్టేక్ అయ్యామా, అమాంతం కిందకి వెళ్ళిపోతాం. అందుకనే చెప్తున్నా, ట్రెక్కింగ్ కంటే భయంకరమైనది ఇలాంటి కోటలు. మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేయడానికి వెళ్తే చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకటే మొత్తం కూడా చూసేద్దాము. కోట అయితే శిథిలావస్థకి చేరుకుంది. ఇక్కడైతే ఏమి చూడడానికి ఇప్పుడు మనం ఉన్న లొకేషన్ లో నాకైతే తెలిసిన వరకు అయితే ఏమీ లేదు. లోపలికి వెళ్తే తెలుస్తుంది. అక్కడ ముఖద్వారం అనేది మనకు లోపలికి వెళ్ళడానికి ఎంట్రెన్స్. అక్కడ నుండి చూస్తే మీకు ఎలా ఉంటుంది తెలుసా, బయట నుంచి చూస్తే చాలా అద్భుతంగా ఉంది కోట. ఒక టవర్ స్తంభం ఉంటుంది చూడు, అంత టవర్ స్తంభం హైట్ గా అమాంతం ఇక్కడ ఒక బండ కనిపిస్తుంది. ఆ బండ మాదిరి ఉంటాయి. అంత పతలంగా ఉంటాయి. ఆ పతలమైన దానిపై, ఆ పతలమైన ఒక రాతిపై ఈ కోట నిర్మించారనమాట. అంటే శత్రువులు ఎవరు కూడా ఈ కోటపైకి ఎక్కే విధానం కూడా తెలీదు. అంటే ఎక్కడానికి కూడా పైకి రాలేరు. అలాగా నిర్మించారు ఈ కోటని. ఒకటి ఈ కోట ఎక్కడ ఉంది చెప్పలేదు కదా మీకు. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం అండి. మనకు కర్నూలు జిల్లాలో కృష్ణగిరి మండలంలో కృష్ణగిరిలోనే ఉంటుంది. నాకు తెలిసి కృష్ణగిరి మొత్తం కూడా ఒక 500 ఇళ్ళు ఉంటాయి. 500 ఇళ్ళు చాలా చిన్న మండలం. అంటే సుమారుగా అంటే ఒక 38 పల్లెలు ఉంటాయి ఈ కృష్ణగిరి మండలానికి. ఒకటి
సో మనం కోట పరిసర ప్రాంతాలు ఏ విధంగా ఉంటాయి అనేది చూసేద్దాం. ఇదిగో ఇది ఒక చిన్న రోల్ ఒకటి కనిపించింది. ఈ చిన్న రోల్లో ఎందుకు ఉపయోగించే వాళ్ళు మనకైతే తెలియదు. నేను ఎక్కువ వచ్చిన ప్రాంతం వచ్చేసి ఇదబ్బా. సో ఎలా ఎక్కావు బ్రదర్ అంటారు మీరు నాకు తెలిసి. సో ఇక్కడ చూడండి ఎలా ఉంది. ఇక్కడ నుంచి ఎక్కాను, ఈ మూల నుంచి ఇలా పక్కుంటూ వచ్చాను. ఈ బండ పట్టుకొని వెళ్ళేసేసాను ఇక్కడి నుంచి. సో చూస్తున్నాం కదా మనము, ఇక్కడ నుంచి వచ్చాను. నాకైతే రూట్ తెలియదు, రూట్ తెలియక వచ్చాను ఈ విధంగా. సో రూట్ అయితే అక్కడి నుంచి ఉందన్నమాట. సో చెప్పాను కదా, కృష్ణగిరి మండలం మొత్తం కూడా ఒక 500 ఇళ్ళు ఉంటాయి. చాలా చిన్న మండలం ఇది. కానీ ఈ మండలానికి మనకు అనుసరించి సుమారుగా ఒక 38 గ్రామాలు ఈ మండలం పరిధిలోకి వస్తాయండి. ఒకటే నేను చాలా వీడియోస్లో చెప్తాను, ఎందుకంటే మన దేశం అనేది సంస్కృతి అనేది మన సంస్కృతి మన దేశం అనేది ఓన్లీ హిందుత్వానికే. సో ఒకప్పుడు ఉండేది, ఇప్పుడైతే అన్ని కులాలు అన్ని మతాలు సమానత్వం అనేది ఉంది. సో నేను చెప్పాను కదా, ప్రతి ప్రదేశంలో మన పూర్వీకుల కోట ఒకటి ఉంది అంటే అక్కడ మనకు ఒక ముస్లిం మసీదు చిన్నది ఒక పక్షి కూడా ఆగుతుంది. నాకు తెలిసి మసీద్ అయితే కాదు. సో అలాంటివి నిర్మించకూడదబ్బా. ఎందుకంటే ఇప్పుడు ఇస్లామిక్ వాళ్ళు కాదు కదా మనల్ని పరిపాలించింది. అంటే మన దేశం ఉండేదే ఒకప్పటి నుంచి మనకి ఏమిటి, మన దేశము సంస్కృతి ఏ విధంగా ఉండేది, మనకు హిందుత్వం. అంటే భారతదేశం మొత్తం కూడా హిందుత్వం. సో ఇస్లామిక్ వాళ్ళు వచ్చి మనల్ని ఆక్రమించి ఏదేదో వచ్చేసి మన హిందువులనే ఇస్లామిక్ గా మార్చారు. అది ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. సో ప్రతి ఒక్కరు ఇస్లామిక్ అయినా సరే, క్రిస్టియన్స్ అయినా సరే, సో ఇది హిందూ భారతదేశం. సో భారతదేశంలో ఉన్నప్పుడు సో అన్ని కులాలని అన్ని మతాలని హిందుత్వ వాళ్ళు గౌరవిస్తారు, ప్రాధాన్యత ఇస్తారు. తెలిసిన వరకైతే మనము ఏ ముస్లిం మసీదులలోకి మనం వెళ్ళకూడదు. సో వాళ్ళు ఎంట్రెన్స్ మనల్ని అలో కూడా చేయరు. కానీ మనం అలా ఉండమబ్బా. ఎక్కడికైనా సరే మన దేవాలయాలకి ఏ ముస్లింనైనా సరే, ఏ క్రిస్టియన్స్ అయినా సరే, సో మనం రప్పిస్తాం. అంటే నేను ఇక్కడ సో మత ఉద్దేశంతో చెప్పడం లేదు. నేను చూసిన చాలా కోటల దగ్గర మనకు ఏమిటి ఉంటాయంటే సో మసీదులు ఉంటాయి. సో అందుకనే చెప్తున్నా మసీదులు ఉంటాయి. ఆ మసీదులకు గల కారణం ఏమిటి, సో అందుకనే చెప్తున్నా. మనకు ఇక్కడ ఈ విధంగా ఉంటుంది ఎంట్రెన్స్. లోపలికి వెళ్ళిపోదాము. రూట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. మొత్తం కూడా గడ్డి ఉంది ఇక్కడ. సో దారి అయితే ఉంది. ఎవరో వెళ్ళారేమో, ఎవరు వెళ్ళారో నాకైతే అస్సలు తెలియడం లేదు. పైకి సమాంతరంగా ఉండే బండపరపండి ఇది. మనం ఇక్కడ నుంచి జారామంటే అమాంతం అక్కడ ఊర్లో పోయి పడతాం. ఆ ఊర్లో పోయి పడతాం. అందుకని చాలా జాగ్రత్త ఉండాలి. ఇలాంటి కోటలు చూడడానికి వచ్చినప్పుడు గాలి దొప్పితే కూడా పడిపోతాం. ఇక్కడ చూడండి ఒక స్తూపము. మనకు ఆ స్తూపాన్ని మనకు గుడి గోపురాల ఎదుట పెడతారు చూడండి. సో అలా పెట్టేశారు అన్నమాట. చాలా అద్భుతంగా ఉంది ఇదైతే. అక్కడ కింద కనిపించే స్తూపం ఆ రాతి స్తూపం అన్నమాట. మనకు ఎంట్రెన్స్ లో కూడా మసీదులు ఉంటాయబ్బా. మీరు నీ బుద్ధి పుట్టిన కోట దగ్గరకు వెళ్ళండి. సో మసీదులు లేకపోతే నన్ను చెప్పు తీసుకొని కొట్టండి, ఓకేనా. మన పూర్వీకుల కోట ఏదైనా సరే, ఆ కోటకి ఎంట్రెన్స్ లో అయినా సరే, ఆ కోట పైన సరే ఖచ్చితంగా మసీదు ఉండే తీరుతుంది. ఎందుకంటే ఇస్లామిక్ కదా, భారతదేశము పరిపాలించిందే ఇస్లామిక్ వాళ్ళు. అందుకనే మన దేశాన్ని ఏం చేశారు, మొత్తం కూడా ఇస్లామిక్ దేశం చేశారు భారతదేశాన్ని. హిందుత్వం అంటే ఎవడు నమ్మడే. సో ఈ వీడియోని పట్టుకొని మళ్ళీ నన్ను కొట్టడానికి వచ్చేయండి రా బాబు, రాగాకండి. సో ఉన్నదే చెప్తున్నాను. ఎంట్రెన్స్ ఇదనమాట. మొత్తం కూడా ముళ్ళ కంపలు ఉన్నాయి. సో పాములు గట్రా ఏమన్నా ఉన్నాయేమో చూసుకొని వెళ్ళిపోవాలి. పెద్ద పెద్ద కొండ చిలువలు అయితే ఉండవు, చిన్న చిన్న పాములే ఉంటాయి. సో చిన్న చిన్న పాములతో కూడా చాలా జాగ్రత్త ఉండాలి. పాడు పడిపోయిన కోటకి వెళ్ళాము. నాకు తెలిసి ఒక లంకె బిందె అయినా దొరికితే బాగుంటుంది అనిపించింది. అలాంటి లంకె బిందెలు ఎన్నిటి కోసమో ఎంతో మంది సోదాలు చేసి ఉంటారు ఇక్కడ. అందుకే కావచ్చు ఇలా చిన్న చిన్న గుంతలు ఉన్నాయి. ఇదే లాస్ట్ ఎంట్రెన్స్ ఏమో. సో రాజుగారు ఉండేవారు, రాణిగారు ఉండేవారు ఈ ప్రదేశంలో, మనకైతే తెలీదు. వెళ్తున్నాము అమాంతం పైకి వెళ్ళిపోతున్నాము. ఈ విధంగా దుంకుతూ ఎగురుతూ వెళ్ళాలబ్బా. ఇక్కడ మనకు ఎగ్జిట్ అనేది ఎక్కడనేది మనకు కనిపించడం లేదు. ఎగ్జిట్ దగ్గరకు వెళ్ళి రిటర్న్ తిరిగేసి వచ్చేద్దాము. సో ఎగ్జిట్ ఒక ప్రదేశాన ఎగ్జిట్ అంటూ లేదు. ఇక్కడ గడ్డి ఉంది. ఈ గడ్డిలో వెళ్ళిపోదాం. నెమ్మదిగా వెళ్ళిపోవాలి. చూస్తూ వెళ్ళిపోదాం. రూట్ అయితే ఉంది, కానీ ఎలా వెళ్ళాలిరా బాబు అర్థం కావడం లేదు. ఏమిటో ఇక్కడ ఏవో చప్పుడు చేస్తున్నాయి. ఈ గడ్డిని తగలబెడదామా అంటే ఫారెస్ట్ వాళ్ళు వచ్చి మనల్ని తగలబెడతారు తర్వాత. ఇక్కడ చూడండి, ఇది ఎగ్జిట్ లాస్ట్ అనుకుంటా కోటకు. అంటే నాకు చాలా రోజుల నుంచి ఒక డౌట్ ఉంది, ఈ కోట పైన ఏముందో చూద్దాము అని. అందుకనే వీడియో తీయడం జరుగుతుంది. ఈ కోట పైన ఏమీ లేదబ్బా. ఇలాంటి చెట్లు చుట్టూరా కోటకి రక్షణ కవచంలా ఇలాంటి గోడ మాత్రమే మిగిలింది.
మొత్తం కూడా ధ్వంసం అయిపోయాయి. ఇదే ఎగ్జిట్ అన్నమాట. అక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా, సో రాళ్ళు మొత్తం కూడా అదే ఎగ్జిట్ అండి. ఓకే డన్, బయటికి వెళ్ళిపోదాము. మొత్తం కూడా చాలా భయంకరంగా అవుతుంది. ఇక్కడ చూడండి, ఒక శ్మశాన పెట్టిక అంటే భయంకరంగా ఉంది. ఇక్కడ శ్మశానంలో ఏముంటుంది, ఎవరో ఒకరు తోడు ఉంటారు మనకి. ఇక్కడ ఎవరు తోడు ఉండరు, ఎందుకంటే మనం వచ్చిందే సింగిల్ వచ్చేసాం. అరుస్తూ అరుస్తూ వెళ్ళాలా, నడుస్తూ నడుస్తూ వెళ్ళాలా. మీకు ఎంట్రెన్స్ ముఖద్వారం గేట్ చూపించలేదు కదా, చాలా భయంకరంగా ఉంది. అదైతే అంత చిన్నగా ఉంది, ఒక హైట్ కూడా లేదబ్బా. అది 6 అడుగుల హైటు లేదు, 5 అడుగుల హైటు లేదు, 2 అడుగుల హైటు, 3 అడుగుల వెడల్పు, అంతే అంతే ఉంది. అందులో నుంచి వచ్చేయాలి. ఇక్కడ ఒక బావి మాదిరి తవ్వి పెట్టారు చూడండి దీనిని. ఇక్కడ శ్రీకృష్ణ దేవరాయలు పరిపాలించినట్టు చరిత్ర ఉంది. కృష్ణగిరి అనే పేరు కూడా శ్రీకృష్ణ దేవరాయల నిర్మించిన కాలం నాటి చరిత్ర కలిగిన ఊరు కాబట్టి ఆ పేరు వచ్చిందని చెప్తారు ఇక్కడున్న వాస్తవులు ఈ ఊరికి. ఒకటే మనకైతే సమాచారం, నాకు వచ్చిన సమాచారం ప్రకారము నాకు శ్రీకృష్ణ దేవరాయలు పరిపాలించారని చెప్పారండి ఈ కోటనైతే. వాళ్ళ నిర్మాణంలోనే అంటే వాళ్ళ పరిపాలనలోనే నిర్మించారని చెప్పారు. ఇక్కడ మనకి ఇక్కడ ఏదో చిన్న రంధ్రం ఉంది, అది ఏమిటో చూద్దాం. బీర్ సీసాలు, కోటర్ సీసాలు, వాటర్ బాటిల్స్ పడ్డాయి ఇక్కడ. ఆ రంధ్రంలో ఏమీ లేదు, సో తేనె కూడా లేదు తిందామంటే. అలాంటి చోటనే తేనెలు ఎక్కువ పోస్తాయి. చాలా ఫన్నీగా ఉంది కదా వీడియో, నాకైతే ఫన్నీగా ఉంది. ఎందుకంటే ఇక్కడికి రావడం ఒక ఎగ్జైట్మెంట్ అయితే, ఇక్కడ షూట్ చేయడం ఇంకొక ఎగ్జైట్మెంట్. చాలా చాలా బాగుంది. సో ఇలాంటి చూస్తేనే కదా లైఫ్లో ఏది మిస్ అవ్వకూడదు, ప్రతిదీ అనుభవించాలి. అది ఒక లిమిట్ స్టేజ్ వరకే, తర్వాత ఆ లిమిట్ స్టేజ్ క్రాస్ చేస్తూ అనుభవించాలనే ఆలోచన ఎప్పటికీ ఎవరికి రాకూడదు. ఓకే, వీడియోలో ఎంత ఎక్కువ పెరిగిపోతుంది. మీకు ఎంట్రన్స్ గేట్ ఎక్కడ అనేది చూపిస్తాను. సో తర్వాత వీడియో ఎండ్ అయిపోతుంది. సో వీడియో స్కిప్ చేసి చూసిన వాళ్ళకైతే సో కోట చరిత్ర అనేది తెలిసిందో తెలియదో నాకైతే తెలియదు. ఒకవేళ మీకు కోట చరిత్ర తెలిసి మనకు కామెంట్ చేయండి. ఇంకొకటి ఏమిటంటే కృష్ణగిరి పరిసర ప్రాంతాల్లో ఉంటే ఎవరైనా సరే ఈ వీడియో చూస్తుంటే మనకు కామెంట్ చేయండి గైస్. ఎందుకంటే సో ఈ చరిత్ర ఏమిటి అనేది మీరు చెప్తే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడానికి వీలు ఉంటుంది అన్నమాట. ఒకటే ప్రతి కామెంట్కి నేను రియాక్షన్ ఇస్తాను, అంటే ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూసారా మొత్తం కూడా బల్ల పరుపుగా ఎంత అందంగా ఎంత అద్భుతంగా ఉన్నాయో చూశారు కదా. మనము కోట నుంచి బయటకు వచ్చేసాము. ఇక్కడ లోపల అక్కడ కోట అండి. సో కోట నుంచి బయటకు వచ్చేసాము. అది మొత్తం కూడా ఒక రూమ్ మాదిరి ఉంది. సుమారు అంటే ఒక 500-600 సంవత్సరాల క్రితం నిర్మించినది కావచ్చు ఇది. అందుకని ఇక్కడ ఎలాంటి బోర్డు అయితే లేదు, దీనికి సంబంధించిన చరిత్ర కూడా ఇక్కడ ఎక్కడ లేదు. ఒకవేళ ఆ చరిత్ర ఉండి ఉంటే నేను మొత్తం కూడా మెన్షన్ చేసేవాడిని. చూడడానికి వచ్చేయాలనుకుంటే చాలా జాగ్రత్త బ్రదర్ ఇక్కడికి, ఎందుకంటే హెవీ రిస్క్ ఉంటుంది. ఇలాంటి బండలు ఉంటాయి మొత్తం కూడా, జారితే అడపై పడతాం. సో ఇక్కడ చూస్తున్నాం కదా, మనం ఇక్కడికి వెళ్ళే రూట్ అన్నమాట ఇది. అంటే మనం లోపలికి రావడానికి బయటకు వెళ్ళడానికి రూట్ అన్నమాట ఇది. చాలా చిన్నగా ఉంటుంది. మనము కోటపైకి వెళ్ళేటప్పుడు ఇందాక చూపించాను చూడండి, ఇలా వచ్చామని అలా వచ్చాము. కానీ బయటకు వెళ్ళేటప్పుడేమో సో మెయిన్ ముఖద్వారంలో నుంచి వెళ్ళాము. ఎక్కేటప్పుడేమో దొంగల మాదిరి ఎక్కాము, పోయేటప్పుడేమో రాజా మాదిరి బయటకు వెళ్ళిపోతున్నాం అనమాట. చాలా చల్లగా ఉంది ఇక్కడైతే. ఇంత పెద్ద గుండె కింద కూర్చుంటే ఆ మాత్రం చల్లదనం ఉండకపోవడమే ఏమిటి కదా, చాలా చాలా బాగుంది. సో చూడండి ఎంత రంధ్రము, నేను చెప్పిన దానికంటే ఇంకా తక్కువనే ఉంది అనుకుంటా. చూద్దాము ఇక్కడ లెంత్ అడ్జస్ట్ అవుతుందా కొలిచి చూస్తే. సో ఈ విధంగా ఉంది. ఇంత చిన్నగా ఉండే రంధ్రంలో నుంచి కోటలోకి ఎవ్వడు ప్రవేశించలేడు. జీవితమే ఒక ఆట, సాహసమే భూబా ఆట అన్నట్టు ఆ పాటలోనున్నట్టు జీవితం ఒక ఆటనో కాదో నాకైతే తెలియదు, కానీ సాహసం అయితే చాలా చాలా భూబాటగా ఉంది. ఇక్కడ ఎలా ఉందంటే నేను వెళ్ళడానికి బయటకు వెళ్ళడానికి నేనే దారి చేసుకొని వెళ్తున్నా ఇక్కడ నుంచి. సో రూట్ బాగుంటుందేమో అనుకొని వెళ్ళి వచ్చాను పైకి. కానీ ఇక్కడ చూడండి ముళ్ళ కంపలు, పొదలు, చెట్లు, చేమలు అల్లకల్లోలంగా ఉండిపోయిందిరా బాబు ఇక్కడ. సో ఎలా వెళ్ళాలో కూడా అర్థం కావడం లేదు. సాధ్యమైన వరకు స్లోగా నెమ్మదిగా వెళ్ళిపోవడమే. ఇక్కడ వేరే ఆప్షన్ లేదు, పడితే కిందికి పోయి దొల్లుకుంటా పడతాము. అందుకని జాగ్రత్తగా ఉండాలి. కోట పైన మీకు చెప్పాను కదా, ఈ కోట పైన ఏదైనా మర్చిపోయాము అంటే మనము, అంటే ఉదాహరణకు ఒక 10,000 రూపాయలు మర్చిపోయామంటే కిందికి వెళ్ళిన తర్వాత మనకి గుర్తుకొచ్చు అనుకో, అవసరం లేదు లేరా పోతే పోని 10,000 రూపాయలు అనిపిస్తుంది. నిజంగా చెప్తున్నా. చూడండి దారి ఎలా ఉందో, అంత ఘోరంగా ఉందిరా బాబు దారి. ఇక్కడ ఇరువైపులా ఇలా బండ పరుపు ఉంటుంది. ఈ బండ పరుపు చూడండి ఎంత సమాంతరంగా ఉందో. పైనుంచి ఒకప్పుడు ఒక పిల్లవాడు పడ్డాడంట. సో ఆ పిల్లవాడు అయితే బ్రతకలేదు, అందుకనే చెప్తున్నా. పైకి వెళ్ళిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ ఈ కోట అమాంతం మొత్తం కూడా ఇలానే ఉందండి. అంటే మనకు అక్కడ ఎగ్జిట్ నుంచి మనకు ఇక్కడ ఎంట్రెన్స్ అనేది, ఇక్కడ ఎంట్రెన్స్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ ఎంట్రెన్స్ వరకు కూడా టోటల్గా ఏ విధంగా ఉందంటే
ఒక బండ పరుపుపై నిర్మించారు ఈ కోటని. మనం వెళ్తూ ఎక్కింది ఎక్కడంటే సో అక్కడ చిన్న కట్టె కనిపిస్తుందా మనకు లాంగ్లో, అక్కడ లాస్ట్ ఎగ్జిట్ అనమాట. మనం ఎక్కింది ఇక్కడ ఆ గుండ్లు ఉన్నాయా, ఆ గుండ్ల దగ్గర వెళ్ళాం. ఆ గుండ్ల దగ్గర పాకుతూ వెళ్ళి ఆ మూల నిలిపోయాం. ఎక్కడంటే చూపిస్తే చూడండి. సో అక్కడ అన్నమాట ఆ గుండ్ల దగ్గర పాకుతూ ఆ మూలను ఎక్కి వెళ్ళిపోయాం. మనకు కానీ ముఖద్వారం రూట్ ఉండేది. మనకి పెద్ద గుండు కనిపిస్తుందా, ఒక స్ట్రైట్గా చక్కగా ఉండి. సో దాని పక్కన ఒక చిన్న బావి మాదిరి కనిపిస్తుందా, అంటే రాతి కటకం. ఆ కటకం కింద ఉంది మనకు ఎంట్రెన్స్, అంటే ఎగ్జిట్ కానీ ఎంట్రెన్స్ కానీ అక్కడనే. సో టోటల్గా మనకు ఇక్కడి దాకా వెళ్ళేసి వచ్చాము. బయట నుంచి చూస్తుంటే చాలా అందంగా ఉంది. సో లోపలైతే మొత్తం గడ్డి మొక్కలు, పిచ్చి మొక్కలు, చెట్లు మొలిచిపోయాయి, ముళ్ళ చెట్లు. సో లోపలికి వెళ్ళాలనుకుంటే చాలా జాగ్రత్తగా, లోపలికి వెళ్ళిన వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా దిగరండి. సో ఎలాంటి మిస్టేక్ చేస్తే కూడా పైనుంచి కిందకి వచ్చేస్తారు. సో సాహసం చేయండి, కానీ రిస్క్తో కూడిన సాహసం మాత్రం చేయకండి. ఒకడన్ పైకి వెళ్ళేటప్పుడు ఎంతో ఎగ్జైట్మెంట్ వెళ్ళాను, కానీ పైకి వెళ్ళి కిందికి వచ్చిన తర్వాత ఒక పిట్టెల ద్వారా లాగా వచ్చాను రా బాబు. సో ఎలా అయిపోయిందో చూడండి. ఇక్కడ మొత్తం కూడా ఉవ్వలు గువ్వలు ఏంటో వచ్చుకున్నాయి. ఇవన్నీ తీసుకోవడానికే టైం సరిపోతుంది. చాలా కుచ్చుకుంటున్నాయి. ఇవైతే మన బట్టలు మొత్తం కూర్చున్నాయి. ఎలా కూర్చున్నాయి అంటే మేము వదలనరా నిన్ను అన్నట్టు కూర్చున్నాయి ఇవన్నీ. పాయింట్కు చెప్పాను కదా ఎలా ఉన్నాయి చూడండి. మీకు ఇంకొకటి ఒక చిన్న కామెడీ చెప్పనా, ఏమిటంటే పైకి వెళ్ళి ఒక 10,000 రూపాయలు పైన పెట్టేసి వదిలిపెట్టేసి మీ లగేజ్ ఏదైనా వదిలిపెట్టేసి వస్తే మళ్ళీ పైకి వెళ్తారా అంటే వెళ్ళే సాహసం చేయరు. పోతే పోన్లే సంపాదించుకోవచ్చు 10,000 రూపాయలు అనిపిస్తుంది. అలా ఉంది కోట ఇది. అంటే రూట్ అయితే లేదబ్బా. ముఖ్యంగా రూట్ ఉంటే, ఒక దారి ఉంటే మీకు కావాలంటే సో అహోబిలంలో ఉగ్ర నరసింహస్వామికి వెళ్ళాము. అలాగే మనకు గుత్తికోట చూసాము. గుత్తికోట పైకి మొత్తం కూడా అమాంతం దారి ఉంటుంది. అలాగే ఉగ్ర నరసింహస్వామి వారి దగ్గర కూడా మనకు అహోబిలంలో సో దారి ఉంటుంది. ఇలాగా ఇక్కడ ఎలా దారి లేదు. సో ఎలా పడితే అలా ఉంది. మనకు రూట్ సరిగ్గా తెలియదు. ఒకవేళ ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళని తీసుకొని వెళ్దామంటే సో లోకల్ వాళ్ళు ఎవరు రావడానికి సాహసం చేయరు. పైన ఏముంది, సో ఏమీ లేదు చూడడానికి అంటారు వాళ్ళు. కానీ పైన ఉంది చూడడానికి. ఏమిటంటే సో ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది. అంటే మనం ట్రావెల్ లైఫ్లో సో ఇలాంటి ప్రదేశానికి నేను కూడా వెళ్ళాను అనే ఒక థింక్ ఉంటుంది మనకి. ఆ స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే సో లైఫ్లో దీన్ని ఒక్కదాన్ని చూడలేకపోయాను కదరా అనే గిల్టీ ఫీల్ అనేది ప్రతి ఒక్క ట్రావెలర్కి ఉండకూడదు. అందుకనే చెప్తున్నా. సో అందుకని ఈ వీడియో తీయడం జరుగుతుంది. ఓకేనా. సో ఇదండి మనకు ఈ రోజు టాపిక్ ఏమిటంటే సో కృష్ణగిరి మండలంలో ఉండే సో కృష్ణగిరి కోట. సో ఈ వీడియోపై మీ ఫ్రెండ్ మనకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఓకే డన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. లవ్ యూ ఆల్. జై హింద్.